ఓబిఎస్లో లోయర్ థర్డ్ని ఈజీగా యాడ్ చేయడం ఎలా ఈరోజు క్లాస్లో చూద్దాము. ఫస్ట్ సోర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలర్ సోర్స్ని యాడ్ చేసుకోండి. నేను దానికి 1 అని ఇస్తున్నాను. కలర్ సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా. ఓకే చేసుకొని దాన్ని డ్రాగ్ చేయండి. మనకు కావలసిన సైజులోకి దాన్ని చిన్నగా చేసుకొని అలాగే ఇంకొక కలర్ సోర్స్ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. యాడ్ చేయండి ఇంకొక కలర్ని, సోర్స్ని. కలర్ సెలెక్ట్ చేసుకోండి, దీన్ని కూడా సేమ్ డ్రాగ్ చేసుకోండి. బ్యాక్ ఉన్న బ్రౌన్ కలర్ని ముందుకు తీసుకురండి. ఎల్లో కలర్ని వెనక్కి పంపండి. అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్. అలా వెనక్కి పంపించేసి టెక్స్ట్ని యాడ్ చేయండి. యాడ్ టెక్స్ట్ని ఇప్పుడు టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అక్కడ నేమ్ రాసుకోండి. ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చినది. అలాగే సైజ్ కూడా సెట్ చేసుకోండి. దాన్ని కిందికి అలా డ్రాగ్ చేయండి, అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 1, 2 టెక్స్ట్ ఆ మూడింటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మౌస్తో లెఫ్ట్ క్లిక్ వచ్చితే అక్కడ గ్రూప్ అని ఉంటుంది, క్రియేట్ గ్రూప్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఇక్కడ లోయర్ థర్డ్ అని టైప్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మౌస్తో లెఫ్ట్ క్లిక్ షో ట్రాన్సాక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్వైప్ అని ఉంది కదా, ఆ స్వైప్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ ఏదో ఒకటి లెఫ్ట్ ఆర్ రైట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ప్రివ్యూలో అలా ఉంటుంది. ఓకే చేసుకోండి. ఇంకా అక్కడ అన్ని లాక్ పెట్టేసుకోండి మూడింటికి. ఆ ఐకాన్ని తీసేయండి, హైడ్ చేయండి, మళ్ళీ ప్లే చేయండి. చూడండి, అలా లోయర్ థర్డ్ని ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు.